లేదండి. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు రాష్ట్రం మొత్తానికి వీడొక్కడే ఖైదీ అయిపోయినాడు. కానీ రెండు విషయాలు ఏంటంటే మొదటి కనీసం ఇంట్లో వాళ్ళు పోతే ములాఖత్ కూడా ఇవ్వకుండా లేదంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే దీని మీద పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఈయనకి పేరోల్కి అప్లై చేసినట్టు అంటే సజెస్ట్ చేసినట్టు ఒక మినిస్టర్ కూడా దీంట్లో ఉన్నాడు. వీళ్ళందరూ సార్ మాకు అర్థం కాదు ఏంటంటే ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ పేపర్లో రావాలంటే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పారు. అందులో గవర్నమెంట్ ఉంది కదా, అన్ని వేయరు, చాలా ఖర్చు అవుతుంది అని చెప్పారు. మా మీద ఇంత పెద్దగా ఎవరు చేస్తున్నారు అనేది అర్థం కావట్లే. సార్ కొన్ని క్లారిటీస్ ఇస్తారంటే మీరు నిజం చెప్తారు లేదు నాకు తెలియదు. ఈ పెరోల్ ఏ పని కోసం అని చెప్పేసి ఆయన రాసుకునే ముందుగా మమ్మల్ని ఏమన్నా క్లారిటీ కానీ ఇక్కడ రెండు విషయాలు నేనైతే ఖచ్చితంగా మిమ్మల్ని కుమార్ రెడ్డి వ్యక్తిగా కొంతమంది చెప్తున్నారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగా కొంతమంది చెప్తున్నారు. మీరు అసలు ఏ పార్టీకి సంబంధించిన నల్లపరెడ్డికా లేకపోతే కోటమిరెడ్డికా ఎవరు మిమ్మల్ని నల్లపరెడ్డి ప్రసన్న ఒక నిమిషం సార్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక నిమిషం నేను చెప్తాను సార్ దాని క్లారిటీ. సార్ వీళ్ళు ఎంటైర్ శ్రీకాంత్ ఫ్యామిలీ మొత్తం కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నమ్మిన బంటులు సార్. వాళ్ళు ఆయన అంటే ప్రాణం సార్. శ్రీకాంత్ ఈ రోజు జైల్లో ఊపిరి పీల్చుకుంటున్నారంటే అది ఆయన ఉన్నాడనే ధైర్యము ఆయన కోసమే సార్. ఆయన కోసమే బతుకుతున్నాడు. ఈవెన్ ఆయనకి నా మీద ఆయన మీద నాకు చాలా ప్రేమ ఉంది, కానీ ఆయనకి 50% నా మీద ప్రేమ ఉంది సార్. 50% శ్రీధర్ రెడ్డి గారిని ప్రేమిస్తారు ఆయన, అది వాస్తవం సార్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ మనిషి అయితే శ్రీకాంత్ కాదు సార్. అసలు నాకు తెలిసి ఆయన పరిచయం కూడా ఉండకపోవచ్చు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో పరిచయం ఉంది కొద్ది గొప్ప అంటే అది నాకు సార్. మీకు ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారి మీద కామెంట్స్ వచ్చిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసన్న అడిగాను సార్, అన్న మీరు తొందరపడ్డారు, అట్లా తొందరపడకుండా ఉండాల్సిందని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేసి వచ్చాను సార్. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. గూడూరు ఎమ్మెల్యే కూడా మీకు పేరోల్ సంతకం మీద పెట్టిన దాంట్లో గూడూరు ఎవరైనా మహిళ మీద ఏం చేసినా కూడా నేను స్పందిస్తానండి. నాకు మహిళల సమస్యలు అంటే ఇష్టం. గూడూరు ఎమ్మెల్యే కూడా మీకు సపోర్ట్ చేశారు, దీంట్లో లెటర్ ఇచ్చారు సార్. ఆయన లెటర్ వాళ్ళ మదర్ పెట్టుకున్న రిప్రజెంటేషన్ మేరకు ఇచ్చారండి. సో అంటే సపోర్ట్ అని కాదు, మానవతా దృక్పథంతో ఆయన లెటర్ ఇచ్చారండి. జైల్లో మగ్గిపోవాలనుకోరు కదా ఎవరైనా. అవునండి, తప్పలేదు. సార్ నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెప్పించుకోమని చెప్పండి సార్. గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తెప్పించుకుంటే శ్రీకాంత్ ఎవరి కోసం కష్టపడతాడు, ఎవరి కోసం బతుకుతున్నాడు, ఎవరి కోసం ఆయన ఇచ్చేస్తున్నాడు, ఎవరి కోసమే ఉన్నాడు అనేది మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ప్రశాంత్ రెడ్డి ఇష్యూలో బీపీఆర్ కి సపోర్టివ్ గా ధర్నాలు చేసింది, మనుషుల్ని పంపించింది కూడా శ్రీకాంత్ అన్న మాట ఒకటి వినిపిస్తోంది. నిజమండి ఇది? ఏమో సార్, అది మీకే తెలియాలి, నాకైతే తెలియదు సార్. అంటే శ్రీకాంత్ దీన్ని వెనకాల నడిపించారు, అది కూడా ఒక కారణం. నా దాకైతే రాలేదు సార్. ఓకే, సో అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెప్పించుకోండి సార్. కూటమి ప్రభుత్వానికి చేయాలి అనుకుంటే సార్ ఒకటి క్లారిటీ సార్, కూటమి ప్రభుత్వానికి ఊడిగం చేసినటువంటి శ్రీకాంత్కి అన్యాయం చెయ్యాలి అని కూటమి ప్రభుత్వం అనుకుంటే చేసేయమని చెప్పండి సార్. కాదు, ఉన్నట్టుండి అంటే టీడీపీ కార్యకర్తగా ఉన్నారు, కూటమి అధికారంలో రావడం కారణంగా ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఉన్నట్టుండి ఎందుకు వీళ్ళు డిజోన్ చేసుకుంటున్నారు, ఎందుకు ఈయన కాదనుకుంటున్నారు? ఇవాళ కారణం ఏమైనా కనిపిస్తుందా? తెలియదు సార్ నాకు, అదే నాకు అర్థం కావట్లేదు. అది ఎవరు కూడా అందరు కూడా నోరు మీద పట్టలేదు సార్, మౌనంగా ఉన్నారు. ఈ రోజు రోడ్డు మీద నేను వాళ్ళ ఫ్యామిలీ తప్ప అతనికి సపోర్ట్గా ఎవరు లేరు సార్. అందరూ ఏమైపోయారు అనేదే నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. అదే నేనైతే సార్ శ్రీకాంత్ ప్లేస్లో నేను కానుంటే నేను కనీసం నా ఆవేదన వ్యక్తపరచుకునే దానికి మీడియానైనా అప్రోచ్ అయ్యిండేదాన్ని సార్, జైల్లో రిక్వెస్ట్ చేసి. కానీ ఆయన ఆ ప్రయత్నం కూడా చేయడు సార్, ఎందుకంటే అంత మంచి ఆయన మంచి అయినా చెడ్డైనా నేనే భరిస్తాను అనుకుంటాడు. కానీ నమ్మిన వాళ్ళని ద్రోహం చేయాలని కానీ నమ్మిన వాళ్ళని క్వశ్చన్ చేయాలని కానీ ఆయన అనుకోడు సార్. అంత మంచి వ్యక్తిత్వం ఉన్న శ్రీకాంత్ సార్ ఆయన. మీడియా వాళ్ళన్నా ఎంక్వైరీ చేయండి, పోలీసు వాళ్ళకి లేదు. శ్రీకాంత్ బయటకు వచ్చినప్పుడు దాదాపుగా 30 వెహికల్స్ పంపించి ఆయనకి సపోర్టివ్ గా ర్యాలీ తీయడానికి కోటమిరెడ్డి ఫ్యామిలీ సహకరించింది. గిరిధర్ రెడ్డి కూడా అప్పుడు డైరెక్ట్ గా వచ్చి కుటుంబంలో మిమ్మల్ని కలిశారని కూడా ఒక మాట వినిపిస్తుంది. అంత సహాయం చేసిన వాళ్ళు ఇవాళ ఎందుకు వెనక్కి తగ్గారంటారు? ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న పొద్దున్న నుంచి, నిన్నటి నుంచి ఇంటర్వ్యూ తెలియదు సార్. నాకు మౌనంగా ఉన్నారు సార్, మాట్లాడటం లేదు సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఇదేనికైనా ఒక మనిషి మారిపోవడానికి చెప్పుడు మాటలే ప్రధానమైన కారణం సార్. ఇక్కడ నేను ఎంటర్ అవ్వడం అనేది ఎవరికి ఇష్టం లేదు. జగదీష్ కానీ ఇంకా ఆయన వెనకున్నటువంటి కొంతమంది పేర్లు కూడా నేను బిగ్ టీవీలో చెప్పాను.
వాళ్ళకు కూడా ఇష్టం లేదు. వాళ్ళు ఏమన్నా వాళ్ళని ఏమన్నా చాడీలు చెప్పి శ్రీకాంత్ అనకపోయినా అన్నాడు అని ఏమన్నా వాళ్ళకి చెప్పుడు మాటలు చెప్పాడేమో తెలియదు సార్. స్టిల్ ఈ పూటకు కూడా శ్రీకాంత్ వాళ్ళంటే ప్రాణం ఇస్తాడు. వాళ్ళ కోసమే ఆయన దళిత మహిళ కావడం వల్ల నన్నైనా వదిలేసుకుంటాడు సార్. దళిత మహిళ కావడం వల్ల ఇలాంటి వాళ్ళు గనక దళిత మహిళ కావడం వల్ల మీ మీద ఇలా వ్యవహరిస్తున్నారా వాళ్ళు? లేకపోతే మీరు ఏదైనా వైసీపీ నేను దళిత మహిళ కావడం వల్లనే కొండశెట్టి జగదీష్ నన్ను వద్దన్నాడు సార్. వాడికి దళితులంటే అలర్జీ సార్. దళితులంటే అలర్జీ. ఆడు సొంత స్నేహితుడు దళితుడు ఉంటే ఒక్క మాట వాడిని అన్నాడని నువ్వు దళితుడు నన్ను అంటావా అని చంపేశాడు సార్. ఈ రోజు SC/ST కోర్టులో కూడా ఆ కేసు ఉంది సార్. హత్య చేయబడ్డ వ్యక్తి గిరి అనే వ్యక్తి దళితుడు సార్. అతనికి దళితుడు అంటే చాలా చీప్ సార్. ఆయనకి నా ముందరే అన్నాడు. నేను పెడితే ఆనాడే SC/ST కేసు పెట్టచ్చు సార్, కానీ పెట్టలేదు నేను. ఎందుకంటే అతన్ని ఒక పర్పస్ మీదే తీసుకురమ్మన్నారు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి మనం గౌరవించాలి. మళ్ళీ దాని మీద నేను కాంట్రవర్షియల్కి పోతే నన్ను మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అని భయపడ్డాను సార్. భూపతితో మీకు ఏమైనా ఇష్యూ ఉందా? లేదు సార్, మాకేం సమస్యలు ఉంటాయి సార్ అసలు. ఓకే, సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా చెప్పండి. మీరు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? శ్రీకాంత్ ఇప్పుడు పేరోల్ సంబంధించి పరిచయాలు లేను కాదు సార్, పరిచయాలు లేని వ్యక్తుల పేర్లు కూడా అడుగుతున్నారు కాదు సార్. పరిచయాలు ఫైనల్ గా మీరు చెప్పండి. అంటే ఏంటి ఇప్పుడు అవును సార్, ఇప్పుడు ఒక దినపత్రికలో వచ్చిన దాన్ని ఆధారం చేసుకొని గవర్నమెంట్ పెరోల్ క్యాన్సిల్ చేసింది సార్. గవర్నమెంట్ పెరోల్ క్యాన్సిల్ చేసింది సార్. ఇచ్చింది వాళ్ళే, క్యాన్సిల్ చేసింది వాళ్ళే. హలో, ప్లీజ్. వాళ్ళ నిర్ణయానికి మేము వదిలేస్తున్నాం సార్. ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తల మేరకే ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి, ఆ క్యాన్సిల్ చేయకుండా వాళ్ళ సమాధానం ఇచ్చుంటే బాగుండేది సార్ గవర్నమెంట్. ఇది మేము రూల్ ప్రకారం ఇచ్చాం అనేది ఆ ఫైల్ వాళ్ళు బయటికి పెట్టుంటే బాగుండు. క్యాన్సిల్ చేసి ఎవరైతే క్యాన్సిల్ చేశారో గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే క్యాన్సిల్, దాన్ని ఆసరాగా తీసుకొని మిగతా ఛానల్స్, మిగతా పత్రికలు రెచ్చిపోయి నా జీవితాన్ని ఈ రోజు ఈదులో వేశారు. రాష్ట్రంలో ఎన్ని జైళ్ళు ఉన్నాయి సార్? ఎంతమంది ముద్దాయిలు ఉన్నాయి సార్? దాంట్లో ఎంతమంది మర్డర్ కేసుల వాళ్ళు ఉన్నారు? ఎంతమంది లైఫ్లు పడిన వాళ్ళు ఉన్నారు? దీంట్లో మా తమ్ముడు ఒక్కడే కనిపించాడు సార్. వీళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు ఎన్ని ఉన్నాయి? ఊర్లు నరికేసిన గొడవలు. రవి కేసులో వాళ్ళకి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. మరి శ్రీకాంత్ ని కనికరించడం లేదు ఎవరు కూడా. కావాలంటే హైకోర్టులో జరిగిన, ఉమ్మడి హైకోర్టులో జరిగిన అది ఇస్తాను సార్ నేను. ఒక నిమిషం చెప్పండి. నేను బీఆర్కే ఛానల్ సార్. మీరు ఏ పార్టీకి మద్దతు నాకు తెలియదు, కానీ కొన్ని ఛానల్స్ అయితే ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్తుంటే కొన్ని ప్రచురించడం లేదు. నేను మీ ఛానల్ ద్వారా ఒకటి అడుగుతున్నాను సార్. ప్రిజనర్స్ అందరికి కూడా మీరు న్యాయం చేయాలి అనుకుంటే జీవో నంబర్ 71 రద్దు చేసి జీవో నంబర్ 58 తీసుకురమ్మని చెప్పి గవర్నమెంట్ తో కొట్లాడండి సార్ మీరు. ఓకే, డెఫినెట్లీ నేను ఇంతకుముందు చాలా ఛానల్స్ చెప్పాను. అది చేస్తే ఇన్ టైమ్ లో చేస్తే సార్ 3 కట్ ఆఫ్ డేట్ సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది సార్. సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ 3 కట్ ఆఫ్ డేట్ల ప్రకారం ప్రిజనర్స్ కి న్యాయం చేయండి సార్. ఒక పెరోల్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం గొప్పతనం కాదు సార్. ఆ ప్రముఖ దినపత్రికకు కూడా నేను ఇంతకుముందే చెప్పాను, మీరు ఒక పెరోల్ ని రద్దు చేయడం కాదండి, ఆ పెరోల్ ని రద్దు చేయడం చాలా సింపుల్ పని. మీరు జీవో నంబర్ 71 రద్దు చేయండి. మీ లోగోను కూడా అందరు ప్రిజనర్స్ యొక్క కుటుంబాల పూజ గదిలో పెట్టిస్తానని కూడా నేను చెప్పాను సార్. వాళ్ళ పేపర్ ని వాళ్ళు డైలీ వేసుకునే విధంగా నేనే ఇస్తాను సార్. నేను రోజు వేయించుకునే విధంగా చూస్తాను సార్. ఖచ్చితంగా దాంట్లో ఏదుందని చూసి ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సార్ నా పోరాటము, నా ప్రేమ గెలిచే విధంగా నాకు సహాయం చేయండి సార్. ఖచ్చితంగా చేస్తానండి. డెఫినెట్లీ మీరు మీ బాధ అవుతుంది, మీ ఆవేదన ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ఇష్యూలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఇలా వివిధ కేసుల కారణంగా జైళ్లలో ఉన్నవాళ్ళు, పేరోలు వస్తున్న వాళ్ళు, తర్వాత వివిధ కారణాలతో పోతున్న వాళ్ళు, కానీ కూటమి ప్రభుత్వం కోసం పనిచేసిన వ్యక్తి ఇవాళ ఎందుకు ఆ కూటమి ప్రభుత్వం అతన్ని డిసౌన్ చేసుకుంటుందో సమాధానం తెలియట్లేదు అంటున్నారు. ఈ విషయం మొత్తంగా చూస్తే మాత్రం దళిత వ్యక్తిని కావడం వల్లే నన్ను పక్కన పెట్టే ఉద్దేశంతోనే ఈ మొత్తం ఇష్యూని తప్పుదోవ పట్టిస్తున్న ఆరోపణలు కూడా అర్న చేస్తున్నారు. థ్యాంక్ యూ.